హలో అండి. నా గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయన్నమాట. దీనికోసం హాస్పిటల్‌కి వెళ్ళాలి ఇప్పుడు. ఎంత పెయిన్ వస్తుందేమో. ఇంతకుముందు పాత వీడియో చూశారు కదా, ఆ వీడియోలో. రోజైతే ఇదొక నరకం నాకైతే. ఈ గాల్‌బ్లాడర్ స్టోన్స్కి అనేది హాస్పిటల్ తిరిగిన హాస్పిటల్ అంటే లేదండి. బాబుని వేసుకొని అటు ఇటు తిరిగేశాను. బట్ సర్జరీ అయితే తప్పదన్నారు నాకు. బట్ 3 మంత్స్కి అనేది టాబ్లెట్స్ ఇచ్చారు. అవి వాడుతూ ఉన్నాను. బట్ హాస్పిటల్కి ఇంకా పెయిన్ వస్తే రమ్మన్నారనమాట. ఇప్పుడైతే రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే హాస్పిటల్కి వచ్చేసామండి. నన్ను ఇక్కడైతే దింపేశారు ఫస్ట్ మా అన్న వెళ్ళి అమ్మని బాబుని అయితే తీసుకొచ్చాం. పాపం ఎండలో అయితే బాగా నేను, మా అన్నయ్య, అమ్మ బాబుని అయితే అటు ఇటు తిప్పేస్తూ ఉన్నాము. ఎందుకో నాకు ఇలా అవుతుంది అయితే నాకే అర్థం కావట్లేదు అసలు. ఇక్కడైతే హాస్పిటల్లో బెడ్ మీద పనుకున్నాండి. నాకైతే అస్సలు అవ్వట్లేదు ఇంకా. ఇక్కడైతే నేను ఒక్కదాన్నే ఉన్నాను. హాస్పిటల్లో కూడా అమ్మ వాళ్ళేమో అక్కడ కూర్చున్నారు. డాక్టర్ పిలిచినప్పుడు వెళ్ళొచ్చునని ఇక్కడైతే పనుకున్నాను. హాస్పిటల్లో జాయిన్ అయిపోయాను అనమాట. ఇంకా ఆపరేషన్ తప్పదమ్మా మీకు, ఇక్కడే ఉండిపో అన్నారు. బట్ నేనైతే ఇక్కడ పెయిన్ వస్తుంది తట్టుకోలేకపోతున్నానని ఇక్కడ వచ్చేసి బెడ్ మీద పనుకున్నానండి. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అయితే అంత పెయిన్ వచ్చింది కానీ కంట్రోల్ చేసుకున్నానండి. బట్ ఎప్పుడైతే డెలివరీ అయిపోయిందో బట్ పెయిన్ అనేది అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ తోటి ఇలా ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ వాడాను, అయినా క్లియర్ అవ్వట్లేదు. అందుకని హాస్పిటల్కి వచ్చేసి ఇలా చూపించుకుంటుంటే తగ్గుతుందేమో చూద్దామన్నారు. బట్ నాకు సిజేరియన్ అయ్యి 1 మంత్ కూడా కావట్లేదు బాబుకి. మళ్ళీ సిజేరియన్ అంటే అమ్మ బాబోయ్, నా వల్ల అస్సలు అవ్వట్లేదండి. ఇక్కడైతే బాగా పెయిన్ వస్తుందని వచ్చి ఇక్కడ పనుకున్నానండి. కానీ తట్టుకోలేకపోతున్నా. వీడియోలో అలా కనిపిస్తున్నాను కానీ నిజంగా చూసే వాళ్ళకైతే ఏంటి పెయిన్ ఏంటని చూసే వాళ్ళకి కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఇక్కడైతే లైట్గా పెయిన్ వచ్చేసి హెవీగా ఇంకా పైకి ఇక్కడైతే డాక్టర్ గారు పిలుస్తారు అనేసి నేను ఇక్కడ రూమ్లో వెయిట్ చేస్తున్నాను అనమాట. పెయిన్ అనేది అంత విపరీతంగా స్టార్ట్ అయిపోతుంది. బట్ ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏమో, నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడైతే చిన్నగా వాకింగ్ చేద్దామన్నా కానీ వీలవ్వట్లేదు. ఇక్కడైతే మందులకి తగ్గిపోయే స్టేజ్ దాటిపోయిందమ్మా. వేరే హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి మాట్లాడదాము అన్నారు. అందుకని మళ్ళీ వేరే హాస్పిటల్కి వచ్చాము. బాబుని తీసుకొని అయితే తిరుగుతూ ఉన్నామండి.